అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ ఈ మూడు సౌత్ ఇండియాలో ఎంతో పేరు ప్రతిష్ఠించినటువంటి విశ్వవిద్యాలయాలు. ఆంధ్రప్రదేశ్ నవ రాజధాని ప్రాంతంలో ఇవి రావటం, మంచి విద్యను అందించడం ఈ ప్రాంతమే కాదు తల్లిదండ్రులందరూ కూడా హర్షించారు, అభినందించారు. వాళ్ళ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం ఆ యూనివర్సిటీలో ఎంత పెద్ద మొత్తంలో ఫీజులు పెట్టినా కూడా ప్రశ్నించకుండా చేరుస్తున్నారు. కానీ ఎస్ఆర్ఎం నిన్న ప్రకటించింది 23వ తేదీ దాకా యూనివర్సిటీకి సెలవు ఇచ్చింది, పిల్లల్ని పంపించింది. హాస్టల్లో మొత్తం ప్రాంతాన్ని శానిటైజర్ కానీ ఇతర విషయాల్లో మేము క్లీన్ చేస్తున్నాము అని మేనేజ్మెంట్ చెప్పింది. మా విజ్ఞప్తి అక్కడున్న వాస్తవ పరిస్థితి చూసి జిల్లా కలెక్టర్, జిల్లా అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ తోటి ఒక కమిటీని విచారణకు వేసింది. మేము ఈ కమిటీ సభ్యులకు కానీ ఉన్నత విద్యాశాఖకి కానీ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో అల్లారు ముద్దుగా కని పెంచి ఉన్నత విద్య కోసం పంపించిన తల్లిదండ్రుల పాలిట శాపంగా ఈ విశ్వవిద్యాలయాలు మారకూడదు. విద్యార్థుల ఆత్మహత్యలకి ఛాన్స్ ఇవ్వకూడదు. విద్యార్థుల మానసిక వేదనకి, హెరాస్మెంట్కి విద్యా సమస్యలో ఉండకూడదు. విద్య ఇష్టంగా, ఆనందంగా, సంతోషంగా తమ భవిష్యత్తు కోసం అభ్యసించాల్సింది. దాంట్లో పిల్లలకి అటెండెన్స్ షార్ట్ అయితే ఆ షార్టేజీకి అమౌంట్ కట్టించుకుంటారు కొంతమంది. అటెండెన్స్ బాగా ఉండాలి, చదువు బాగా చెప్పాలి, విద్యార్థులు బాగా. కానీ యూనివర్సిటీ యాజమాన్యం మీద, వాళ్ళ దుర్మార్గపూరితమైన వైఖరి మీద ప్రభుత్వానికి పట్టు లేకపోతే, ప్రభుత్వం అంటే భయం లేకపోతే, లోకేష్ అంటే మా మాట వింటాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే మా మాట వింటారు, వారు చెప్తే మేము పెట్టాం కాబట్టి ఈ తల్లిదండ్రుల్ని పీక్కు తింటామంటే మనం చూస్తూ ఊరుకునేది లేదు. అలాగే విద్యార్థులు, గతంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వీటిలో అయితే సాక్షాత్తు స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు లోపలికి వెళ్తానంటే ఒక ప్రజాప్రతినిధినే వాళ్ళు లోపలికి అలో చేయలే. ఎంత నియంతృత్వం, ఎంత అహంకారం! పేరుంటే ఏ పాపాలకైనా పాల్పడవచ్చా? డబ్బుంటే ఏ తప్పులకైనా పాల్పడవచ్చా? అందువల్ల ఈ ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉరేసేటువంటి పరిస్థితి రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదు. ఎంతో ఉదారంగా భూములు ఇచ్చి మంచి చదువులు చెప్పమనంటే అందులో పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చదువు అయిపోయి బయటకు వస్తారా అనే టెన్షన్తో బతికే పరిస్థితి లేకుండా ఉండాలని, అక్కడ వాస్తవ పరిస్థితుల్ని న్యాయబద్ధంగా విచారించి అవకాశం ఇవ్వాలి. అలాగే మీడియాని గేట్ దాటి లోపలికి పోనీయలేదు అంటే ఏదో తప్పు ఈ విశ్వవిద్యాలయ యాజమాన్యాలు చేస్తున్నాయని ధృవీకరణ వాళ్ళు చేస్తున్నట్టు లెక్క. మీడియా ఏం చేస్తారు?
ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో. అలాంటి ఫోర్త్ ఎస్టేట్ని యూనివర్సిటీలోకి ఇంత గందరగోళం జరిగి 23వ తేదీ దాకా సెలవులు ఇచ్చినటువంటి తీరుల నేపథ్యంలో మీడియాని అలౌ చేయలేదంటే ఇది చాలా నేరస్థమైన తప్పు విశ్వవిద్యాలయ యాజమాన్యం ఉంది. అందువల్ల ఈ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ విచారణకు వెళ్ళినప్పుడు పరిస్థితులను ఎలా చేయాలి, మీ దగ్గర తప్పు లేకపోతే ఏ విద్యార్థి సంఘం వచ్చినా మీరు వాస్తవాలు చెప్పి మీ నిజాయితీని నిరూపించుకోవాలి. ఇలా విద్యార్థిని అరెస్ట్ చేస్తే సిపిఐ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ప్రత్యక్షంగా కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ఒక కమిటీని వేసింది కాబట్టి ఆ కమిటీ విచారణ సందర్భంగా మీడియాను కూడా లోపలికి వెళ్ళి చేయమన్నాం. ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన దాని మీద అది వాటర్ ప్రాబ్లమా లేకపోతే ఫుడ్ తయారీలో లోపం ఉందా, దాన్ని నిగ్గు తేల్చి తగిన శిక్షణ లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి ప్రత్యక్ష ఆందోళనకి సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు పూనుకుంటాయని స్పష్టంగా తెలియజేస్తుంది. నిజమది. విద్యార్థి సంఘ కార్యకలాపాలని ప్రభుత్వం అనుమతించాలి. అలా విద్యార్థి సంఘాలు చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంటుంది. వారు ప్రతిపక్షంలో ఉంటే విద్యార్థి సంఘాల కార్యకలాపాలని ప్రోత్సహిస్తారు, వారు అధికారంలో ఉంటే విద్యార్థి సంఘాల కార్యకలాపాలని కట్టడి చేసే ఆలోచన చేస్తారు. ప్రజాస్వామ్యంలో అది తప్పు. అధికారంలో ఎవరు ఉన్నా విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద పరిష్కారానికి పనిచేసే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే వ్యవస్థలు. అలాంటి వ్యవస్థలు బలహీనమైతే ఈ ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడితనానికి నిలువుదోపుడికి పాల్పడతాయి. ఇప్పటికే నారాయణ, శ్రీ చైతన్య లాంటి కొద్ది కార్పొరేట్ సంస్థలు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో భాష లాంటి సంస్థలు వారి కంట్రిబ్యూషన్తో పాటు ప్రజాస్వామ్యంగా పేరెంట్స్కి విద్యార్థులకి మేలు జరిగే విధంగా ఉండాలి తప్ప విద్యని ప్రభుత్వ విద్య బలహీనపరుస్తున్నారు. లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్నారు. దానికి ఇంకా తగినంత చర్యలు తీసుకుంటున్నటువంటి ఆచరణలో ఫలితాలు కనపడతలేదు. గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ ఈ వ్యవస్థ బలంగా లేకపోవటం, విద్యా వ్యవస్థని వాళ్ళ చేతిలో తీసుకోవడం మూలంగా ఇలాంటి దౌర్జన్యాలు అకృత్యాలకి అవకాశం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మెడికల్ కాలేజీల విషయం కూడా ఇవాళ 17 మెడికల్ కాలేజీలని ఉంటే వాటన్నింటినీ ప్రభుత్వ పరంగా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఈ పీపీఎల్ పేరుతోటి ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెబితే ఖచ్చితంగా అందులో ఆర్థికపరమైన స్వార్థం ఉంటుంది. వాళ్ళేమి ప్రజాసేవ కోసం రారు. అలాంటి పరిస్థితి మంచిది కాదు. దాన్ని సందర్భంగా ఉపసంహరించుకోమని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.